మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. రాష్ట్ర ప్రజలకు చెత్తను వారసత్వంగా ఇచ్చిన చెత్త ప్రభుత్వం జగన్ది అని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 76 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రహదారులు, డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హిందూ ముస్లింల ఐక్యతకు కర్నూలు ప్రతీకగా నిలుస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలులోని పాత ఈద్గాలో ముస్లింలకు ఆదివారం ఏర్పాటు చేసిన విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని గుంటూరులో దళిత ప్రజా సంఘాలు, క్రైస్తవ సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఏలూరు 1 టౌన్ పరిధిలోని వెన్నవల్లివారిపేటలో వృద్ధ మహిళ ఇంట్లో దోపిడీ చేసి ఆమెను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆభరణాలు, నగదు, మోటార్ సైకిల్ను రికవరీ చేశారు. నిందితుడు మృతురాలికి బంధువు అవుతాడని, చిట్టీల విషయంలోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా మామిళ్లకుంట క్రాస్ వద్ద రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని శవ పరీక్షకు తరలించే విషయంలో కొత్త చెరువు, పుట్టపర్తి రూరల్ పోలీసుల మధ్య వివాదం ఏర్పడింది. సర్వేయర్ సూచనతో కొత్త చెరువు పోలీసులే తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో 6,000 మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు. అనంతపురం జిల్లా ఉరువకొండ చెరువు కట్టపై వెలిసిన శ్రీ సుంకాలమ్మదేవి అమ్మవారి రథోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అందంగా ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. తూర్పుగోదావరి జిల్లా నిడవదోలులో బస్సులు, లారీల నుంచి డీజిల్ చోరీ చేస్తున్న దొంగలను వాహనాల యజమానులు పట్టుకున్నారు. 3 యువకులు బస్సుల నుంచి 150 లీటర్ల డీజిల్ను డబ్బాలో నింపుకొని పట్టుకుని వెళ్తుండగా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.